నిన్న మోడీ గుడ్ ఫ్రెండ్, మోడీ గొప్ప ప్రధాని, నేడు మిత్రుడు ప్రధాని మోడీ కాల్ కోసం ఎదురు చూస్తున్నా. వారం రోజుల్లోనే 2 సార్లు డొనాల్డ్ ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేశారు. సో అమెరికా అధ్యక్షుడిలో మార్పు వచ్చిందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. 6 నెలలుగా నిత్యం భారత్ పై టార్గెట్ చేసిన ట్రంప్ ఇప్పుడు సానుకూలంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అదే సమయంలో ట్రంప్ యాక్షన్స్ మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. భారత్ పై 100% సుంకాలు విధించాలని యూరోపియన్ యూనియన్ పై ఒత్తిడి పెంచుతున్నాడు. సింపుల్ గా చెప్పాలంటే నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించడం అన్నమాట. అయితే ట్రంప్ ని నిజంగా మోడీ నమ్ముతున్నారా? ట్రంప్ చెప్పినట్టు వాణిజ్య చర్చలు మొదలవుతాయా? భారత్ ఎలాంటి అడుగులు వేస్తోంది? లెట్స్ వాచ్. భారత్ పై ట్రంప్ యూటర్న్ తీసుకున్నాడా? ఢిల్లీతో స్నేహానికి ట్రంప్ ఇష్టపడుతున్నాడా? భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ సాధ్యమేనా? భారత్ పట్ల అనుసరిస్తున్న విధానంలో డొనాల్డ్ ట్రంప్ పునరాలోచన చేస్తున్నాడా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గత 6 నెలలుగా మన దేశంపై నిత్యం విమర్శలు, ఆరోపణలతో అమెరికా అధ్యక్షుడు దాడి చేస్తున్నాడు. మొదట సుంకాలతో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత రష్యా చమురు ఒప్పందాలను టార్గెట్ చేశాడు. మొత్తం అమెరికాలో భారత దిగుమతులపై 50% సుంకాలను విధించాడు. ఆఖరికి భారత్ను ట్రంప్ సహాయకులు రక్త పిశాచిగా ఆరోపించారు. అలాంటిది ఉన్నట్టుండి ట్రంప్ మాట తీరులో మార్పు వచ్చింది. భారత్ పట్ల సానుకూలంగా మాట్లాడుతున్నాడు. మొన్నటి వరకు విమర్శించిన అదే ట్రంప్ ఇప్పుడు భారత్తో వాణిజ్య ఒప్పందం గురించి కీలక వ్యాఖ్యలు చేస్తున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడాలనుకుంటున్నట్టు చెబుతున్నాడు. వారం రోజుల్లోనే ఇలా సానుకూలంగా మాట్లాడటం ఇది రెండోసారి. నిజంగా ట్రంప్లో మార్పు వచ్చిందా? డొనాల్డ్ ట్రంప్ ను భారత్ విశ్వసిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోబోయే ముందు తాజా ట్రంప్ సందేశాన్ని చూద్దాం. సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ఓ పోస్టు చేశాడు. ఆ పోస్టు ప్రకారం 2 దేశాల మధ్య వాణిజ్యానికి నెలకొన్న అడ్డంకులపై భారత్, అమెరికా చర్చలను కొనసాగిస్తున్నాయని ట్రంప్ వెల్లడించాడు. త్వరలోనే నా మంచి స్నేహితుడు మోడీతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చాడు. సో ట్రంప్ చేసిన పోస్టులో 2 అంశాలు ఉన్నాయి. మొదటిది, భారత్ అమెరికా వాణిజ్య చర్చలను కొనసాగిస్తున్నాయి. ఇది అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య చర్చలు కొన్ని వారాల క్రితమే నిలిచిపోయాయి. నిజానికి ట్రంప్ యంత్రాంగం ఆగస్టులో భారత్కు రావాల్సి ఉంది. 2 దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆ పర్యటన రద్దయింది. ఇప్పుడు చర్చలు కొనసాగుతాయని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు. అంటే సమీప భవిష్యత్తులో భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి ఆశలు చిగురిస్తున్నాయి. ఇది ట్రంప్ తాజాగా వెల్లడించిన మొదటి అంశం. రెండో అంశం ఏమిటంటే త్వరలోనే మోడీతో మాట్లాడేందుకు ఆశిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించడమే. ఇది కూడా సానుకూలమైన నిర్ణయమే. ఇరువురు నాయకులు చివరిసారి జూన్లో ఫోన్ కాల్ మాట్లాడుకున్నారు. కొన్ని నివేదికల ప్రకారం ట్రంప్ 5 సార్లు కాల్ చేసినా మోడీ మాట్లాడేందుకు నిరాకరించారు. దీనికి కారణముంది. ట్రంప్ పదే పదే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపానని చెప్పుకోవడమే అందుకు కారణం. ట్రంప్ వ్యాఖ్యలు భారత్లో ప్రధాని మోడీని ఇరకాటంలో పడేశాయి. దీంతో ఈ విషయంలో ట్రంప్కి మోడీ కౌంటర్ ఇచ్చారు. అసలు తాను ట్రంప్తో ఫోన్ కాల్సే మాట్లాడలేదని ప్రధాని స్పష్టం చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలను ఆపడంలో అమెరికా అధ్యక్షుడి జోక్యం లేదని మోడీ వెల్లడించారు. అప్పటి నుంచి ట్రంప్, మోడీ కాల్స్ మాట్లాడుకోలేదు. ఇప్పుడు కాల్ మాట్లాడితే 2 దేశాల మధ్య నెలకొన్న అవిశ్వాసానికి పరిష్కారం లభించవచ్చు. అయితే అమెరికా అధ్యక్షుడితో మాట్లాడేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారా? తాజాగా ట్రంప్ సందేశానికి భారత ప్రధాని స్పందించారు. భారత్, అమెరికా సన్నిహిత మిత్ర దేశాలని, సహజ భాగస్వాములని మోడీ తెలిపారు. త్వరలోనే వాణిజ్య చర్చలను తమ బృందాలు ముగిస్తాయన్నారు. తాను సైతం అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని భారత ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ గేమ్కు సిద్ధంగా ఉన్నారు. ట్రంప్తో మాట్లాడేందుకు సై అంటున్నారు. ప్రధాని మోడీ స్పందన భారత విధానానికి అనుగుణంగానే ఉంది. గత వారంలోనూ ఇలాంటి స్పందనే వచ్చింది. ఈ నెల 6న భారత్పై ట్రంప్ సానుకూల వ్యాఖ్యలు చేశాడు. 2 దేశాల సంబంధాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ చెప్పాడు. మోడీతో తాను ఎప్పుడూ మంచి స్నేహితుడిలాగే ఉంటానని ట్రంప్ తెలిపాడు. ఆయన గొప్పవాడని, గొప్ప ప్రధానమంత్రి అని అమెరికా అధ్యక్షుడు ప్రశంసించాడు. భారత్, అమెరికా మధ్య ప్రత్యేక బంధం ఉందని ట్రంప్ చెప్పాడు.
ట్రంప్ వ్యాఖ్యల తర్వాత కొన్ని గంటలకే ప్రధాని మోడీ సైతం స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని మోడీ తెలిపారు. తాజాగా కూడా ఇలాంటి వ్యాఖ్యలనే ప్రధాని మోడీ సోషల్ మీడియాలో చేశారు. దీన్ని బట్టి చూస్తే చర్చలకు భారత్ తలుపులు తెరిచే ఉంచిందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ పరిణామాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలని భారత్ యత్నిస్తుంది. ఇక్కడే ట్రంప్ విశ్వసనీయతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలను మాత్రమే మనం పరిగణలోకి తీసుకోరాదు. ఎందుకంటే ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఉన్నట్టుండి మాట మార్చడం ట్రంప్కి కొత్తేమీ కాదు. సో ట్రంప్ మాటలను పరిగణలోకి తీసుకోరాదు. అతడి యాక్షన్స్ ఎలా ఉన్నాయో చూడాల్సి ఉంటుంది. తాజా నివేదికల ప్రకారం యూరోపియన్ యూనియన్పై ట్రంప్ ఒత్తిడి పెంచుతున్నాడు. ఈయూపై ట్రంప్ ఎందుకు ఒత్తిడి పెంచుతున్నాడు అంటే రష్యా చమురును కొనుగోలు చేస్తున్న చైనా భారత్పై 100% సుంకాలను విధించాలని అంటున్నాడు. యూరోపియన్ యూనియన్ 100% సుంకాలను విధిస్తే తాను కూడా అదేవిధంగా 100% పెంచేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ సిగ్నల్స్ ఇస్తున్నాడు. సో ఇప్పుడు భారత్పై ఉన్న సుంకాలను రెట్టింపు చేయాలన్నది ట్రంప్ ఆలోచన. ప్రస్తుతం భారతీయ వస్తువులపై 50% ట్రంప్ సుంకాలను విధించాడు. ఈ సుంకాలను ఇప్పుడు 100%కి పెంచాలని ట్రంప్ యత్నిస్తున్నాడు. సో ఏ ట్రంప్ని భారత్ సీరియస్ గా పరిగణించాలి? ప్రధాని మోడీతో మాట్లాడేందుకు తహతహలాడే ట్రంప్ను నమ్మాలా, లేక 100% సుంకాలను విధించమని ఈయూను అడుగుతున్న ట్రంప్ని విశ్వసించాలా? సో భారత్ తొందరపడకుండా ఉండాలి. నిజానికి ట్రంప్ ప్రకటనలు మాత్రం సానుకూలంగా ఉన్నాయి. భారత్ను సంప్రదించే విధానంలో మార్పు వచ్చింది. కానీ ట్రంప్ విధానాల్లో మాత్రం మార్పు రాలేదు. గతంలో భారత్ను బెదిరించడానికి ట్రంప్ ప్రయత్నించాడు. ఏకపక్షంగా సుంకాలను విధించాడు. ట్రంప్ సహాయకులు నిత్యం భారత్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే ఇతర దేశాల మాదిరిగా ట్రంప్ బెదిరింపులకు భారత్ వెనక్కి తగ్గలేదు. బదులుగా ట్రంప్ సుంకాలపై భారత్ పోరాటానికే సై అంది. అదే సమయంలో ట్రంప్ సుంకాలను ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై భారత్ దృష్టి సారించింది. ఈ క్రమంలో రష్యా, చైనాతో సంబంధాలను మరింత బలంగా మార్చుకునేందుకు యత్నిస్తోంది. ఇప్పుడు భారత్తో చర్చలకు ట్రంప్ సిద్ధమని సంకేతాలిస్తున్నాడు. ప్రధాని ఫోన్ కాల్ కోసం ట్రంప్ కోరుకుంటున్నాడు. భారత్ను ట్రంప్ సంప్రదించే విధానాన్ని స్వాగతించాల్సిందే. కానీ అసలు మ్యాటర్ ట్రంప్ విధానాలే. ట్రంప్ మునుపటి వాణిజ్య డిమాండ్లను భారత్ ఏమాత్రం అంగీకరించలేదు. ప్రధానంగా భారత మార్కెట్లలోకి 0 సుంకాలతో వ్యవసాయ, పాల ఉత్పత్తులను అనుమతించాలని ట్రంప్ డిమాండ్ చేశాడు. అంతేకాదు రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఆపాలన్నాడు. ఈ 3 అంశాలు భారత్కు అత్యంత కీలకమైనవి. అమెరికా డైరీ, అగ్రి ఉత్పత్తులను అనుమతిస్తే భారత రైతులకు తీవ్రమైన కష్టాలు తప్పవు. రష్యా చమురును ఆపిస్తే భారత ఆర్థిక వ్యవస్థకే నష్టం వాటిల్లుతుంది. అందుకే ఈ విషయాలపై ప్రధాని మోడీ వెనక్కి తగ్గలేదు. ట్రంప్ డిమాండ్లకు చాలా దేశాలు తలూపాయి. భారత్ కూడా అలాగే తలూపుతుందని ట్రంప్ ఆశించాడు. కానీ తన డిమాండ్లను మోడీ తిరస్కరించడంతో ట్రంప్ తట్టుకోలేకపోయాడు. భారత్పై సుంకాలతో రెచ్చిపోయాడు. భారత్ అవసరాలను, పరిస్థితులను ట్రంప్ గ్రహించకపోతే ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడకపోవచ్చు. ట్రంప్ వ్యాఖ్యలే కాదు, విధానాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరముంది. అయితే భారత్ మాత్రం ట్రంప్ విషయంలో వేచి చూసే ధోరణినే అనుసరిస్తోంది. ఇప్పటికిప్పుడు ట్రంప్తో కయ్యానికి భారత్ ఆసక్తి చూపడం లేదు. ఒకవేళ వాణిజ్య ఒప్పందం కుదిరితే భారత్కు మరింత మంచే జరుగుతుంది. కుదరకపోతే పెద్దగా నష్టపోయే అవకాశాలు కూడా లేవు. అందుకే మోడీ ట్రంప్ వ్యాఖ్యలకు అనుగుణంగా స్పందిస్తున్నారు. అదే సమయంలో ట్రంప్ విధానాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ చర్చలు ఎటువైపు దారితీస్తాయో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.